టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశనేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్ సిరీస్కు స్వాగతం. ఈ వీడియోలో ఎక్స్పెరిమెంటల్ మెథడ్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, ఈ అంశంపై గతంలో టెట్లో వచ్చినటువంటి ప్రశ్నల గురించి మీతో షేర్ చేస్తాను. అబ్జర్వేషన్ మెథడ్స్, పరిశీలన పద్ధతుల గురించి మనం స్టడీ చేసేటప్పుడు ప్రయోగాత్మక పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి పద్ధతి. దీనిపై అనేక సందర్భాల్లో టెట్లో ప్రశ్నలు వచ్చాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకొని మనం చూసినట్లయితే, ఒకసారి పరీక్షలో ప్రశ్న ఏమని అడిగారంటే, అత్యంత వస్తునిష్టత కలిగినటువంటి పద్ధతి ఏంటి అని అడిగారు. వస్తునిష్టత, ఆబ్జెక్టివ్ మెథడ్స్లో మనకున్నటువంటి అబ్జర్వేషన్ మెథడ్స్లో ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది మోస్ట్ ఆబ్జెక్టివ్ మెథడ్ అన్నట్టుది. అంటే ఎక్కువ వస్తునిష్టత కలిగినటువంటి పద్ధతి ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగాత్మక పద్ధతి. ఒక రకంగా చెప్పాలంటే సైకాలజీ సబ్జెక్ట్లో మనం రకరకాల అంశాలు స్టడీ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ బేసిక్ సైన్సెస్తో సమానంగా సైకాలజీ సబ్జెక్ట్ను నిలపడానికి రకరకాల ఎక్స్పెరిమెంటల్ మెథడ్స్ మనకు ఎంతో ఉపయోగపడ్డాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రకరకాల సైకలాజికల్ కాన్సెప్ట్స్ను స్టడీ చేసేటప్పుడు ఎక్స్పెరిమెంటల్ మెథడ్ను మనం ఉపయోగిస్తాం. ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బెనిఫిట్ ఏంటంటే, ప్రయోగ పద్ధతిని అనేక సార్లు మనము రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రయోగ పద్ధతిని ఉపయోగించినప్పుడు ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ను మనం ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒక కార్యాకరణ సంబంధం అన్నది ఈ పద్ధతి ద్వారా మనకు అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఇబ్బంది ఏంటంటే, ప్రయోగ పద్ధతులు ఏవైనప్పటికీ కూడా ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి, తర్వాత ఎక్కువ ఖర్చుతో కూడా కూడినటువంటివి. అందుకే ఒక సందర్భంలో టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఏమని అడిగారంటే, క్రింది వాటిలో ప్రయోగ పద్ధతికి సంబంధించి సరికాని అంశం ఏంటి అని అడిగారు. ఒక విషయాన్ని మనం నిరూపించడం కోసం మరలా ఉపయోగించవచ్చు అన్నది ఒక ఆప్షన్ ఇచ్చిండ్రు. కార్యాకరణ సంబంధాన్ని ఏర్పాటు చేయొచ్చు అని మరొక ఆప్షన్ ఇచ్చిండ్రు. దీన్ని ఉపయోగించేటప్పుడు ఎక్కువ డబ్బు, సమయం ఖర్చు అవుతాయని చెప్పి ఇంకో ఆప్షన్ ఇచ్చిండ్రు. ఇందులో వస్తునిష్టత అనేది తక్కువగా ఉంటుంది అని మరొక ఆప్షన్ ఇచ్చిండ్రు అన్నట్టు. అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ని కనుక మనం చూసినట్లయితే దీన్ని రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ మెథడ్ను ఉపయోగించి మనం ఏదైనా ఒక అంశాన్ని ప్రూవ్ చేసినప్పుడు దాన్ని మళ్ళీ రిపీట్ చేయడం ద్వారా మళ్ళీ ప్రూవ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ను ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం మనము. కాకపోతే ఎక్కువ టైం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది, ఎక్కువ ఖర్చు కూడా కావడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు. కానీ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది చాలా ఆబ్జెక్టివ్ మెథడ్, మోస్ట్ ఆబ్జెక్టివ్ మెథడ్ మనం ఉపయోగించేటటువంటి అబ్జర్వేషన్ మెథడ్స్లో. అందుకోసము టెట్లో ప్రశ్న అడిగినప్పుడు ఈ ప్రశ్నకు సంబంధించి ఆబ్జెక్టివిటీ తక్కువ ఉంటుంది అనేటటువంటి ఆప్షన్ తప్పు ఆప్షన్ అన్నట్టు. అంటే ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ఆబ్జెక్టివిటీ ఎక్కువ ఉంటుంది, మనకు తక్కువ ఉండదు. తర్వాత చాలా సందర్భాల్లో ఏం చేస్తారంటే, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ మీద ప్రశ్న అడిగినప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి వేరియబుల్స్ను గుర్తించమంటారు, లేదంటే కనుక కండిషన్ను గుర్తించమంటారు. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ను మనం చేస్తున్నప్పుడు, ఒక ప్రయోగాన్ని మనం చేస్తున్నప్పుడు వేరియబుల్స్ అనేటటువంటి కాన్సెప్ట్ను వాడతాం, మనం చరాలు అనేటటువంటి కాన్సెప్ట్ను వాడతాం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీన్ని మీకు అండర్స్టాండ్ చేయించేటటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లల అకాడమిక్ అచీవ్మెంట్ మీద డిజిటల్ క్లాసెస్ యొక్క ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుంది అని ఒక టీచర్ పరిశోధన చేయదలుచుకున్నారనుకోండి, ఒక ప్రయోగం చేయదలుచుకున్నారనుకోండి. అంటే పిల్లల విద్యా సాధనపై డిజిటల్ తరగతుల యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది అన్న పరిశోధన చేయదలిసినప్పుడు, డిజిటల్ తరగతులు అనేటటువంటిదేమో ఇండిపెండెంట్ వేరియబుల్, ఇక్కడ అంటే స్వతంత్ర చరము అని పిలుస్తాము. పిల్లల యొక్క అకాడమిక్ అచీవ్మెంట్, విద్యా సాధననేమో పరతంత్ర చరం అన్నట్టు, అంటే డిపెండెంట్ వేరియబుల్. పిల్లలపై డిజిటల్ క్లాసెస్ యొక్క ఇంపాక్ట్ అకాడమిక్ అచీవ్మెంట్ మీద ఏ రకంగా ఉంటుంది అని చెప్పేసి టీచర్ పరిశోధన చేయదలిసినప్పుడు ఏం చేయొచ్చు అంటే, ర్యాండమ్గా ఏదన్నా ఒక క్లాసును సెలెక్ట్ చేసుకొని ఆ క్లాసును 2 సమాన భాగాలుగా డివైడ్ చేసి, ఒక సెక్షన్కేమో, ఒక భాగానికేమో డిజిటల్ క్లాసును అరేంజ్ చేయొచ్చు, ఇంకొక దానికేమో కన్వెన్షనల్ క్లాసును అరేంజ్ చేయొచ్చు. అట్లా అరేంజ్ చేసిన తర్వాత పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని కనుక చెక్ చేస్తే, డిజిటల్ క్లాస్కు అటెండ్ అయినటువంటి ఒక పిల్లల పర్ఫార్మెన్స్ కన్వెన్షనల్ క్లాస్కి అటెండ్ అయిన పిల్లల పర్ఫార్మెన్స్తో పోల్చి చూస్తే ఏ రకంగా ఉంది అన్న విషయాన్ని మనము విశ్లేషించి చూడొచ్చు అన్నట్టు. ఇక్కడ మన అజంప్షన్ ఏంటంటే, డిజిటల్ తరగతిని పిల్లలకు అందిస్తున్నామా లేదా అన్నదాన్ని ఆధారంగా చేసుకొని పర్ఫార్మెన్స్లో తేడాలు వస్తాయి అని చెప్పేసి. అందుకోసము పిల్లల విద్యా సాధన అనేటటువంటిది పరతంత్ర చరం అంటాము, డిజిటల్ తరగతులు అనేటటువంటివి స్వతంత్ర చరము అని పిలుస్తాం అన్నట్టు. దీనిపైన ప్రశ్న అడిగినప్పుడు గతంలో ఏం చేశారంటే, పిల్లల విద్యా సాధనపై డిజిటల్ తరగతుల ప్రభావాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయోగంలో పిల్లల విద్యా సాధన అన్నది ఏమని పిలవాలి అన్నారు.
పిల్లల విద్యా సాధన అన్నది పరతంత్ర చరం అన్నట్టు, ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది అన్నట్టు. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే పిల్లల విద్యా సాధనపై స్మృతి ప్రభావాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయోగంలో అనారోగ్యం అనేది ఏమని పిలవాలి అన్నారు అన్నట్టు. ఈ ఎక్స్పెరిమెంట్ను కనుక మనము అబ్జర్వ్ చేసి చూసినట్లయితే అర్థమయ్యేటటువంటి విషయం ఏంటంటే జనరల్గా పిల్లల లోపల ఎవరిలో అయితే మెమరీ బాగుంటుందో వాళ్ళలో అకాడమిక్ అచీవ్మెంట్ అనేది బాగా వస్తుంది. ఇది ఒక సింపుల్ అజంప్షన్. మనకు చదివినటువంటి విషయాలను లేదా తాము విన్న విషయాలను తాము నేర్చుకున్న విషయాలను ఎక్కువ కాలం పాటు ఎవరైతే గుర్తుపెట్టుకోగలుగుతారో పరీక్షల్లో వాళ్ళు బాగా రాయగలుగుతారు, స్కోర్ కూడా బాగా వస్తుంది ఈ అజంప్షన్లో. అంటే పిల్లల యొక్క స్మృతి పెరిగినట్లయితే విద్యా సాధన అన్నది పెరుగుతుంది ఈ అజంప్షన్లో మనకు. అయితే ఇందులో ఉన్నటువంటి రెండు చరాలు ఏంటంటే మెమరీ అన్నదేమో ఒక వేరియబుల్, అకాడమిక్ అచీవ్మెంట్ అన్నదేమో ఇంకొక వేరియబుల్. అంటే స్మృతి అన్నది ఒక చరం అవుతుంది, విద్యా సాధన అన్నది ఇంకొక చరం అవుతుంది. ఇక్కడ ఏది దేని మీద ఆధారపడుతుంది అని కనుక మనం చూసినట్లయితే విద్యా సాధన అన్నది స్మృతిపై ఆధారపడుతుంది. అందుకోసము విద్యా సాధన అనేదేమో పరతంత్ర చరం అవుతుంది, స్మృతి అనేదేమో స్వతంత్ర చరం అవుతుంది అన్నట్టు. అంటే మెమరీ అన్నది ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, అకాడమిక్ అచీవ్మెంట్ లేదా అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేటటువంటిదేమో డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అయితే ఈ పరీక్షలో మనకు అడుగుతున్నది అనారోగ్యం ఏమవుతుంది అని అడుగుతున్నారు అన్నట్టు. అంటే అనారోగ్యం అనేది కూడా పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకు. అంటే ఏ పిల్లలైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అట్లా అనారోగ్య సమస్యలతో బాధపడేటప్పుడు అకాడమిక్ పర్ఫార్మెన్స్ కానీ అకాడమిక్ అచీవ్మెంట్ కానీ సరిగ్గా రాకపోవచ్చు మనకు అన్నట్టు, రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయన్నట్టు. అంటే ఇక్కడ పిల్లల విద్యా సాధనపై స్మృతి ప్రభావాన్ని పరిశీలించి చూస్తున్నటువంటి ప్రయోగంలో అనారోగ్యం అనేది అటు స్వతంత్ర చరం కాదు, ఇటు పరతంత్ర చరం కాదు, ఈ రెండింటికి జరుగుతున్నటువంటి ప్రయోగంలో మధ్యలో వస్తుంది అన్నట్టు ఈ చరం. అందుకోసం దీన్ని ఏమని పిలుస్తారంటే జోక్యం చేసుకునే చరము అని పిలుస్తాం, ఇంటర్వీనింగ్ వేరియబుల్ అని పిలుస్తాం. అంటే ఇల్ హెల్త్ అనేటటువంటిది అనారోగ్యం అనేది అటు ఇండిపెండెంట్ వేరియబుల్ కాదు, ఇటు డిపెండెంట్ వేరియబుల్ కాదు. కాకపోతే ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ను ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో దాన్ని ప్రభావితం చేసేటటువంటి లక్షణాన్ని ఈ ఇంటర్వీనింగ్ వేరియబుల్ కలిగి ఉంటుంది అన్నట్టు. అంటే స్మృతితో పాటు పిల్లల యొక్క విద్యా సాధనను అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి మనకు. అందులో అనారోగ్యం అనేటటువంటిది కూడా ఒక అంశం. కాబట్టి ఈ అనారోగ్యాన్ని మనము జోక్యం చేసుకునే చరము ఇంటర్వీనింగ్ వేరియబుల్ అని పిలుస్తాం. మరొక సందర్భంలో టెట్లో పరీక్షల ప్రశ్న ఏమని అడిగారంటే పిల్లల విద్యా సాధనపై అధ్యయన అలవాట్ల యొక్క ప్రభావాన్ని పరిశీలించి చూసేటటువంటి ప్రయోగంలో పిల్లల విద్యా సాధనను ఏమని పిలవాలి అన్న. పిల్లల యొక్క స్టడీ హ్యాబిట్స్, పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనే ఈ రెండు విషయాల మీద మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా అజంప్షన్ ఏంటంటే ఏ పిల్లల్లో అయితే స్టడీ హ్యాబిట్స్ బాగుంటాయో ఆ పిల్లల్లో అకాడమిక్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది లేదా అకాడమిక్ అచీవ్మెంట్ బాగొస్తుంది అని చెప్పేసి ఇక్కడ స్టడీ హ్యాబిట్స్ అనేదేమో ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏమో డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. అంటే పిల్లల యొక్క అకాడమిక్ పర్ఫార్మెన్స్ లేదా అకాడమిక్ అచీవ్మెంటు లేదా విద్యా సాధన అనేది అధ్యయనపు అలవాట్ల మీద ఆధారపడుతుంది అన్న అజంప్షన్తో మనం ప్రయోగాన్ని చేస్తున్నాం. అంటే ఎవరిలో అయితే అధ్యయనపు అలవాట్లు బాగుంటావో వారిలోన విద్యా సాధన బాగొస్తుంది అన్న అజంప్షన్తో జరుగుతున్నటువంటి ప్రయోగం ఇది. విద్యా సాధన అన్నది పరతంత్ర చరం అవుతుంది, అధ్యయనపు అలవాట్లు అనేటటువంటివి స్వతంత్ర చరం అవుతుంది. మరో సందర్భంలో టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే విద్యార్థుల చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయోగంలో చురుకుదనాన్ని ఏమని పిలవాలి అన్న. ఇక్కడ మనకు రెండు వేరియబుల్స్ ఉన్నాయి, రెండు చరాలు ఉన్నాయి. ఒకటేమో చురుకుదనం అంటే ఎంత యాక్టివ్గా ఉంటున్నారు పిల్లలు అనేటటువంటి, ఇంకొకటేమో గ్లూకోజ్ అంటే ఈ గ్లూకోజ్ లెవెల్ను ఆధారంగా చేసుకొని చురుకుదనం అన్నది ఏమన్నా డిపెండ్ అయి ఉంటుందా అన్న విషయాన్ని స్టడీ చేస్తున్నాం ఇక్కడ అన్నట్టు. అంటే గ్లూకోజ్ యొక్క ఇంపాక్ట్ను, గ్లూకోజ్ యొక్క ప్రభావాన్ని చురుకుదనం మీద పరిశీలించి చూసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. అంటే ఇక్కడ మన అజంప్షన్ ఏంటంటే గ్లూకోజ్ లెవెల్స్ను ఆధారంగా చేసుకొని చురుకుదనంలో మార్పులు వస్తాయి అని చెప్పేసి. అంటే గ్లూకోజ్ అనేదేమో స్వతంత్ర చరం అవుతుంది, చురుకుదనం అనేదేమో పరతంత్ర చరం అవుతుంది. అంటే గ్లూకోజ్ ఇండిపెండెంట్ వేరియబుల్ అవుతుంది, చురుకుదనం అనేదేమో డిపెండెంట్ వేరియబుల్ అవుతుంది. మరో సందర్భంలో టెట్ల ప్రశ్న ఏమని అడిగారంటే విద్యార్థుల అభ్యసనంపై బోధనా పద్ధతుల ప్రభావాన్ని పరిశీలించి చూసే ప్రయోగంలో అభ్యసనాన్ని ఏమని పిలవాలి అని. లర్నింగ్ ఏదైతే ఉంటుందో లర్నింగ్ అన్నది డెఫినెట్గా టీచింగ్ మెథడ్స్తోన రిలేట్ అయి ఉంటుంది. ఏ టీచింగ్ మెథడ్ను మనం ఉపయోగించి పిల్లలకు ఒక విషయాన్ని బోధిస్తున్నామో అన్న అంశాన్ని ఆధారంగా చేసుకొని పిల్లల్లో లర్నింగ్ ఎట్లా జరుగుతుంది అన్నది డెఫినెట్గా డిపెండ్ అయ్యి. దాని అర్థం ఏంటంటే బోధనా పద్ధతి టీచింగ్ మెథడ్ అన్నదేమో ఇండిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ, తర్వాత లర్నింగ్ అనేదేమో డిపెండెంట్ వేరియబుల్. బోధనా పద్ధతికి తగ్గట్టుగా లర్నింగ్లో మార్పులు వస్తాయన్నది ఇక్కడ అజంప్షన్ మనకు. అందుకోసం
బోధనా పద్ధతి అనేదేమో స్వతంత్ర చరము, లర్నింగ్ అభ్యసనం అనేదేమో పరతంత్ర చరం. మరికొన్ని సందర్భాల్లో పరీక్షలో ప్రశ్న అడిగేటప్పుడు ఏం చేస్తారంటే కార్యాకరణ సంబంధం అనేది ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో మనము ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం కాబట్టి మరి కాజ్ ఏంటి ఎఫెక్ట్ ఏంటి అని కూడా అడగవచ్చు అన్నట్టు. అంటే కాజ్ ఏమో ఇండిపెండెంట్ వేరియబుల్ స్వతంత్ర చరము, ఎఫెక్ట్ ఏమో డిపెండెంట్ వేరియబుల్ పరతంత్ర చరం. సో కాజ్ ఎఫెక్ట్ రిలేషన్ మనం ఎక్స్పెరిమెంటల్ మెథడ్లో ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇండిపెండెంట్ వేరియబుల్ కాజ్ను ఇండికేట్ చేస్తుంది, ఎఫెక్ట్ ఏమో డిపెండెంట్ వేరియబుల్ను ఇండికేట్ చేస్తుంది అన్నది గుర్తుంచుకోవాలి. తర్వాత ప్రయోగ పద్ధతిలో మనము ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్ డిపెండెంట్ వేరియబుల్ అని వాడుతున్నామో దీంట్లో దేనిపై ఎక్స్పెరిమెంటర్కు కంట్రోల్ ఉంటుంది, దేనిపై కంట్రోల్ ఉండదు అన్నది కూడా ఇంపార్టెంట్. ఒకసారి టెట్లో ప్రశ్న ఏమని అడిగారంటే ప్రయోగ పద్ధతిలో ప్రయోక్త అధీనంలో ఉండేది ఏది అని అడిగినారు. అంటే స్వతంత్ర చరమా పరతంత్ర చరమా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పరతంత్ర చరంపై మనకు ఎలాంటి కంట్రోల్ అనేటటువంటిది ఉండదు. అంటే ఎక్స్పెరిమెంటర్ ఎవరైతే ఉంటారో ఎక్స్పెరిమెంటర్కు ఎలాంటి కంట్రోల్ ఉండదు, స్వతంత్ర చరం మీద మాత్రం కంట్రోల్ ఉంటుంది. మెమరీ ఎఫెక్ట్ను మనం అకాడమిక్ అచీవ్మెంట్ మీద చెక్ చేస్తున్నప్పుడు ఒక మెమరీ టెస్ట్ను మనం కండక్ట్ చేసి ఎక్కువ మెమరీ ఉన్నటువంటి పిల్లల్ని కావాలంటే ఎక్కువ మెమరీ ఉన్న పిల్లల్ని తీసుకోవచ్చు, తక్కువ మెమరీ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్న పిల్లలు కావాలంటే వాళ్ళని తీసుకోవచ్చు మనం. అంటే స్మృతి అనేటటువంటిది ఇక్కడ ప్రయోక్త యొక్క అధీనంలో ఉంది. అంటే ఎవరైతే ప్రయోగం చేస్తున్నారో వారి అధీనంలో ఉంది. అందుకోసం దీన్ని స్వతంత్ర చరము అని పిలుస్తాం, ఇండిపెండెంట్ వేరియబుల్ అని పిలుస్తాం. తర్వాత డిజిటల్ తరగతుల యొక్క ప్రభావము విద్యా సాధనపై ఎట్లా ఉంటుంది అని చూసేటప్పుడు కూడా డిజిటల్ తరగతులు అనేటటువంటివి ఇక్కడ ప్రయోక్త యొక్క అధీనంలో ఉండేటటువంటివి. గ్లూకోజ్ యొక్క ప్రభావము చురుకుదనం మీద ఎట్లా ఉంటుంది అనేది చూసినప్పుడు గ్లూకోజ్ అనేటటువంటిది ఇక్కడ ప్రయోక్త యొక్క అధీనంలో ఉండేటటువంటిది. స్టడీ హ్యాబిట్స్ యొక్క ఇంపాక్టు అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద ఎట్లా ఉంటుంది అని చూసేటటువంటి ప్రయోగంలో స్టడీ హ్యాబిట్స్ మన అధీనంలో ఉండేటటువంటివి. స్టడీ హ్యాబిట్స్ మీద మనం ఒక టెస్ట్ కండక్ట్ చేసి ఏ స్టూడెంట్లో స్టడీ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయో మనం గుర్తించి మనకు ఏ రకమైనటువంటి స్టడీ హ్యాబిట్స్ ఉన్నటువంటి స్టూడెంట్ కావాలనిపిస్తే ఆ స్టూడెంట్నే మనం ప్రయోగం కోసం తీసుకోవచ్చు అన్నట్టు. అంటే స్టడీ హ్యాబిట్స్ మన అధీనంలో ఉంటాయి, అందుకోసమే ఇది స్వతంత్ర చరం. అదే రకంగా బోధనా పద్ధతులు అభ్యసనము ఈ రెండింటికి ఉండేటటువంటి సంబంధాన్ని చూసేటటువంటి ప్రయోగంలో కూడా బోధనా పద్ధతులు అనేటటువంటి అంశం ఏదైతుందో ఇది ప్రయోక్త యొక్క అధీనంలో ఉంటుంది, ఎక్స్పెరిమెంటర్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఏ బోధనా పద్ధతి కావాలంటే ఆ బోధనా పద్ధతిని చూజ్ చేసుకొని దాని యొక్క ఎఫెక్ట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద లేదా లర్నింగ్ మీద ఎట్లా ఉందో చూడొచ్చు మనం అన్నట్టు. అందుకోసం టీచింగ్ మెథడ్ అనేది ఇక్కడ స్వతంత్ర చరం అవుతుంది, ప్రయోక్త యొక్క అధీనంలో ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో టెట్లో ప్రశ్న ఏం చేయొచ్చు అంటే ఎక్స్పెరిమెంటల్ డిజైన్ ఏదైతే చేస్తామో మనము ఇందులో ఎక్స్పెరిమెంటల్ కండిషన్ అని ఒకటి ఉంటుంది, కంట్రోల్డ్ కండిషన్ అని ఒకటి ఉంటుంది. ఇది కండిషన్ మీద కూడా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే పిల్లల్ని మనము 2 గ్రూపులుగా డివైడ్ చేసి మెమరీ ఇంపాక్ట్ గురించో లేదా డిజిటల్ క్లాసెస్ ఇంపాక్ట్ గురించో టీచింగ్ మెథడ్స్ ఇంపాక్ట్ గురించో గ్లూకోజ్ లెవెల్స్ యొక్క ఇంపాక్ట్ గురించో మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు పిల్లల్ని 2 సమూహాలుగా డివైడ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం సాధారణంగా అంటే ఒక సమూహమేమో ఎక్స్పెరిమెంటల్ కండిషన్కు లోను కాకుండా అంటే ప్రయోగం యొక్క ప్రభావము ఆ సమూహం మీద పడకుండా చూస్తాం, ఇంకొక సమూహం పైనేమో ప్రయోగం యొక్క ప్రభావం పడేటట్లుగా చూస్తాం అన్నట్టు. అంటే డిజిటల్ క్లాసెస్ యొక్క ఇంపాక్ట్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ మీద మనం చూసేటప్పుడు ఒక క్లాసును 2 సమాన భాగాలుగా డివైడ్ చేసి మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఒక క్లాసునేమో డిజిటల్ క్లాసెస్కు ఎక్స్పోజ్ చేస్తాం అన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ప్రయోగ స్థితిలో ఒక సమూహం ఉంటుంది, తర్వాత ఇంకో సమూహమేమో ప్రయోగ స్థితికి లోను కాకుండా ఉంటుంది. ప్రయోగ స్థితికి లోను కాకుండా ఉండేటటువంటి సమూహాన్నేమో నియంత్రిత సమూహము అని పిలుస్తాం. అంటే కంట్రోల్డ్ గ్రూప్ అంటాము, కంట్రోల్డ్ సిచ్యువేషన్ అంటాం దాన్ని. ఏ గ్రూప్ పైన అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామో దాన్ని ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అని పిలుస్తాము. తర్వాత ఎక్స్పెరిమెంటల్ కండిషన్లో ఆ గ్రూప్ ఉంది అన్న విషయాన్ని మనం చెప్తాం. సో ఈ రకంగా ప్రయోగ పద్ధతి గురించి మీరు ఇన్ఫర్మేషన్ కనుక గుర్తుంచుకున్నట్లయితే పరీక్షలో మీకు ఏ రకంగా ప్రశ్న వచ్చినప్పటికి కూడా రాయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ డౌన్లోడ్ చేసుకొని టెట్కు సంబంధించి ఎప్పటికప్పుడు మేము ఇచ్చేటటువంటి అప్డేట్స్ను ఫాలో అవుతూ టెట్లో మంచి మార్క్స్ స్కోర్ చేయండి.